ఎవ్వరికీ చెప్పొద్దు చారుకేశ. ఎందుకని? దానివల్ల కొన్ని సమస్యలు వస్తాయి. మా అమ్మ ఇబ్బంది పడుతుంది. అది నాకు ఇష్టం లేదు. ఏమిట్రా చారుకేశా, శంకరాభరణం శంకరశాస్త్రి గారిలా పచారులు చేస్తూ ఓ దీర్ఘంగా ఆలోచించేస్తున్నావు? అమ్మా, మనం దేవీపురం ఎందుకెళ్ళాం? ఎందుకేమిటి, మీ నాన్నగారిని, ఆ ఊరిని, పొలాల్ని, జనాల్ని, గుడిని, దేవుణ్ణి చూడటానికి వెళ్ళాము. అమ్మా, నాన్నరికి చాదస్తం ఎక్కువైనట్టు నీకు మతిమరుపు ఎక్కువైందో ఏంటి? అదేమిట్రా అలా అంటున్నావు? లేకపోతే ఏంటమ్మా, దేవీపురం వెళ్లే ముందు నేను నీకేం చెప్పాను? జానకి వదిన గారు, నిత్య మేడం గారు చూడ్డానికి అచ్చం ఒకేలా ఉన్నారని చెప్పావు కదా. ఆ విషయం నాన్నరికి చెప్పాలనే కదా మనం దేవీపురం వెళ్ళాం. కానీ నువ్వు చెప్పలేదు, నన్ను చెప్పనివ్వలేదుగా. అక్కడికి వెళ్ళాక ఏవో సాకులు చెప్పి ప్లేటు విరాయించేశావు. అంటే ఆ రోజు అభి కోసం అలా అబద్ధం చెప్పాల్సి వచ్చిందమ్మా. అయితే నిజంగానే జానకి వదిన గారు, నిత్య మేడం గారు ఒకేలా ఉన్నారా చారుకేశా? ముమ్మూర్తులా అచ్చుగుద్దినట్టు సినిమాల్లో డబుల్ యాక్షన్ లో ఉన్నారమ్మా. ఇద్దరిని పక్కపక్క నుంచోబెడితే ఎవరు జానకి ఆంటీయో ఎవరు నిత్య ఆంటీయో పోల్చుకోలేం. అవునా? అవునమ్మా, జానకి ఆంటీకి నిత్య ఆంటీకి ఏదో రిలేషన్ ఉండే ఉంటుంది. అంటే వాళ్ళు ఒకే తల్లి పిల్లల్లాగా, అదే కవల పిల్లలయ్యుంటారా? ఆ విషయమే మనం తెలుసుకోవాలమ్మా. ఇంకో విషయం చెప్పనా, నువ్వు కొట్టిపారేకు. పీపీ అంకులు చంద్రిక ఆంటీల ప్రవర్తన చూసావు కదా, చాలా డౌట్ గా ఉంది. అవునరా చారుకేశా, వాళ్ళు హాస్పిటల్లో ఎంత హడావిడి చేశారు. నా డౌట్ ఏంటంటే వాళ్ళు జానకి ఆంటీని నిత్య ఆంటీ చూడకుండా, నిత్య ఆంటీని జానకి ఆంటీ చూడకుండా చేస్తున్నారేమో అనిపిస్తుంది. కానీ అలా చేస్తే వాళ్ళకేమిట్రా లాభం? అదే ఆలోచిస్తున్నానమ్మా. వాళ్ళకి నిత్య ఆంటీ తెలుసు, జానకి ఆంటీ కూడా తెలుసు. వాళ్ళిద్దరూ ఒకేలా ఎందుకున్నారా అని మనకొచ్చిన డౌట్ వాళ్ళకెందుకు రాలేదు? అంటే వాళ్ళేదో రహస్యం దాస్తున్నారమ్మా. చిన్నవాడివైనా ఎంత పెద్ద విషయం కనిపెట్టావురా. నాకు కూడా ఈ ఆలోచనే రాలేదు. ఈ విషయం వెంటనే మనం జానకి ఆంటీకి చెప్పాలమ్మా. ఆంటీకి గతం గుర్తొస్తుందేమో. నిజమేరా చారుకేశా, ఒకవేళ జానకి వదిన, నిత్య మేడం ఒకే తల్లి పిల్లలైతే జానకి వదిన కష్టాలింకా తీరిపోయినట్టే. అందరూ హ్యాపీగా ఉంటారు. మరి పదమ్మా, ఆంటీతో చెప్దాం. వదినగా చారు, నువ్వు పచ్చి చెప్తాను, పదరా. మా ఏంటమ్మా ఇది? ఆంటీకి విషయం చెప్దాం పదా. ఇప్పుడే వద్దులే చారు, జైసార్ విషయంలో ఇప్పుడే కదా ఇంట్లో గొడవైంది. అభి కోపంగా, దివ్యేమో దిగులుగా, జానకి వదిన గారు కూడా చాలా బాధగా ఉన్నారు. ఈ సమయంలో చెప్పడం వల్ల ఉపయోగం లేదు. మంచి సమయం చూసి చెబుదాం. పోనీ నిత్య ఆంటీకి చెప్దామా? ఆ మేడం ఎక్కడుందని వెళ్ళి చెబుతాం. మేడం నంబర్ కూడా నా దగ్గర లేదు. ఎవరో ఒకరికి చెప్పకపోతే నా కడుపు ఉబ్బిపోయేలా ఉందమ్మా. నువ్వు కూడా మీ నాన్నగారిలాగే చారుకేశా, దేనికి ఆగలేవు. ఓ పని చేద్దాం, వాళ్లకు వీళ్లకు చెప్పే బదులు ఏకంగా మీ నాన్నగారికే చెప్పేద్దాం. నాన్నారు వినరు కదా, కొట్టి పారేస్తారు. లేదు చారు, నెమ్మదిగా నింపాదిగా చెబితే తప్పకుండా వింటారు. ఓ, అలా చెప్తే గాని ఆయన గారి చెవుకెక్కదనమాట. తప్పు చారు, నాన్నగారిని అలా అనకూడదు. వారింటికి రాగానే చెబుదాం, సరేనా? పిచ్చోళ్ళ కనిపిస్తున్నాను నేను నీకు. ఆ అమ్మాయి ఎవరు తెలుసా నీకు? కోటీశ్వరురాలు. ఏం సార్ మీరు చెప్పేది? తన పేరు అలివేలు మంగతాయారు, దేవిపురం జమీందారు కోడలు.
సూర్యదేవర జయసూర్య భార్య. ఈ రాష్ట్రంలోనే నంబర్ 1 బిజినెస్ ఉమెన్ స్వరూప శ్రీనివాస్ కూతురు తను. నువ్వన్నట్టు ఇది చిన్న ఉంగరం కాదు, చాలా పెద్ద ఖరీదైన ఉంగరం. కోటీశ్వర్లు మాత్రమే ఈ ఉంగరం కొనగలరు. ఆమె చనిపోయిందని అందరూ అనుకుంటున్నారు. మీ పెదనాన్న జయసూర్య ఇంటికి వెళ్ళి అక్కడ ఏదో చూసి పారాలిసిస్ వచ్చింది. ఆయన నాకేదో చెప్పాలని ట్రై చేశారు. నువ్వు ఆమెకు మంచి చేస్తున్నానని అనుకుంటున్నావేమో, కానీ చెడు చేస్తున్నావు. చూడు, నువ్వు ఆమె గురించి చెప్పావనుకో, మేము ఆమెని తన కుటుంబానికి చేరుస్తాం. అర్థమవుతుందా? చెప్తాను సార్, తన గురించి చెప్తాను. స్వామి, శేఖరం ఇప్పుడు దారిలోకి వచ్చాడు. శేఖరం సార్, నేను నీకు ఒక ఫోటో చూపిస్తాను. నువ్వు సేవ్ చేసింది తననా కాదా అది చెప్పు చాలు. అలాగే సార్. ఇదిగో. చెప్పు శేఖరం, చెప్పు. తనే కదా? సరిగ్గా చూసి చెప్పు. తనే కదా? ఏమైంది శేఖరం? ఏమైంది శేఖర్? సార్, వాడు స్పృహ కోల్పోయాడు సార్. అయ్యో, అదేదో చెప్పి స్పృహ కోల్పోవచ్చు కదా. అంటే మనం చాలా దెబ్బలు కొట్టాం కదా సార్. వెళ్ళవయ్యా, వెళ్ళు. ముందు వెళ్ళి డాక్టర్ని పిలుచుకునిరా. వెళ్ళు 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 వెళ్ళు. గో గో. అరే, కరెక్ట్ టైంకి ఎలా స్పృహ కోల్పోతారో నాకు అర్థం కాదు. చెప్పొచ్చు కదా. డాక్టర్ వచ్చారా? డాక్టర్, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. మీరు ఇచ్చే ట్రీట్మెంట్ బాడీలో సరసర సరసరా ఎక్కి వాడు స్పృహలోకి వచ్చి మొత్తం నాకు కక్కేయాలి. లాభం లేదు సార్. కొంబ తీసిపోయాడా ఏంటి? లేదు, బాగా స్ట్రైన్ అయ్యాడు. పల్స్ బాగా వీక్గా ఉంది, నీరసంగా ఉన్నాడు. సెలైన్ పెట్టాలి. స్పృహలోకి రావడానికి సుమారు 10-15 గంటలు పడుతుంది. అప్పటి వరకు మీరు ఓపిక పట్టాల్సిందే. అంత పక్కగా ఎలా చెప్తున్నారు? నేను డాక్టర్ని కాబట్టి. డాక్టర్ గారు, త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. వీడు ఎంత త్వరగా స్పృహలోకి వస్తాడో నాకంత మంచిది. సోమే, ఎస్ ఎస్ ఎస్, ఆల్మోస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్డ్. వీడు ఇంత ఎగ్జైట్ అయ్యాడు అంటే ఖచ్చితంగా వీడు సేవ్ చేసింది మంగనే. సో మంగ ఖచ్చితంగా బతికే ఉంది. మంగ ఎక్కడుందో వీడికి మాత్రమే తెలుసు. వీడు స్పృహలోకి రాగానే మంగని జై దగ్గరికి చేరుస్తాను. నా లైన్ క్లియర్ చేసుకుంటాను. మీ లైనా? ఎవరు సార్? లైన్ అయ్యి అని బాగా సపోర్ట్ చేసావు కదా. నిత్య మేడం. ఆ నిత్య మేడం గారు, ఆహా, నా మిస్సెస్ కాబోతుంది. అయ్యో. అంటే మీరు ఇదంతా చేసింది నిత్య గారి కోసమా సార్? ఎస్, ఆఫ్ కోర్స్ స్వామి. హలో
ఎవరు? చారుకేశ ఫాదర్. చారి మీ దగ్గర పిఏగా వర్క్ చేస్తున్నాడు కదా అంకుల్? చారుకేశా? ఎస్ అంకుల్. ఏంట్రా చారీ కొడుకు చారుకేశన్ అని చెప్పాలి గాని చారుకేశ ఫాదర్ చారీ అని చెప్తున్నావు? అంటే నేను సొంతంగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నాను. గుడ్ డెసిషన్ చారుకేశ. బై ది వే మీ నాన్న ఇక్కడ లేరు, ఇంటికి బయలుదేరాడు. నేను మీకోసం కాల్ చేశాను అంకుల్. మీతో ఒకరు మాట్లాడతారంట. ఎవరు? ఇదిగో మాట్లాడు. ఏవండి? బంగారం. సారీ అండి. ఎందుకు? హాస్పిటల్లో మీతో చెప్పకుండా వచ్చాను. ఇట్స్ ఓకే బంగారం, నేనేం ఫీల్ అవ్వలేదు. అమ్మ అన్నయ్య ఎలా ఉన్నారు? బాగున్నారండి. మీరెలా ఉన్నారు? మీరేం ఫీల్ అవ్వలేదు కదా? లేదు బంగారం. హ్యాపీగా ఉన్నారా అండి? ఇప్పుడున్నాను. నువ్వు ఫోన్ చేసావు కదా, నా దిగులంతా పోయింది. మీరు దిగులు పడకూడదండి. మీరెప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలి. మీకోసం నేను దేవుని ప్రార్థిస్తాను. మీకు మంచి ఆరోగ్యం, ఆనందం ఇవ్వాలని వేడుకుంటాను. థ్యాంక్ యూ బంగారం. మీరు బాగుంటే మేము బాగుంటామండి. మీ సంతోషమే మా సంతోషం. జైసార్తో మాట్లాడుతుంటే దివ్యకి ఎంత సంతోషమో కదా వదిన గారు. ఇది ఏ జన్మ బంధమో వదినా. ఇదే మాట నాతో ఒకరు ఎప్పుడు చెప్పేవారు బంగారం. ఎవరండి? నా దేవత. తనెప్పుడు నా సంతోషాన్ని, ఆనందాన్ని కోరుకునేది. ప్రతి క్షణం నా నవ్వు కోసం పరితపించేది. చివరికి ఒక జీవితకాలపు కన్నీటిని మిగిల్చి వెళ్ళిపోయింది. బాధపడకండి. మీ కన్నీళ్లు తుడవడానికి నేనున్నాను కదా. నన్ను చూస్తే మీకు సంతోషమే కదా. అవును బంగారం, నిన్న ఆ దేవతే పంపించింది. థ్యాంక్ యూ సో మచ్ బంగారం. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరు మా అమ్మను మా అన్నయ్యను కాపాడారు. థ్యాంక్స్ అండి. వద్దు బంగారం, నువ్వు ఎప్పుడు నాకు సారీ చెప్పకూడదు, థ్యాంక్స్ చెప్పకూడదు. ఇదొకప్పుడు నాకు నా దేవతకు మధ్య జరిగిన ఒప్పందం. ఇప్పుడు మన మధ్య జరుగుతున్న ఒప్పందం. సరేనా? అలాగేనండి. అన్నం తిన్నారా అండి? ఏమండి, వినిపిస్తుందా? గుండెను తడుతోంది బంగారం. తను ఇలానే ప్రేమగా అడిగేది, తన చేత్తో తినిపించేది. ఆ సమయంలో తను నాకు అమ్మ అయ్యేది. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు. థ్యాంక్ యూ బంగారం. ఇప్పుడే కదా మన మధ్య థ్యాంక్స్ వద్దన్నారు. సారీ. సారీ కూడా వద్దన్నారు. అవును, నువ్వు తిన్నావా బంగారం? తినాలండి. నేను కూడా తినాలి. మీరక్కడ తినండి, నేను ఇక్కడ తింటాను. అలాగే బంగారం. ఇక ఉంటానండి. ఇలాగే ఎప్పటికీ నాతో ఉండిపో బంగారం. నన్ను వదిలేకు. లేదండి, వీలు చూసుకుని మిమ్మల్ని కలుస్తాను. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్ బంగారం. థ్యాంక్ యూ మంగా. థ్యాంక్ యూ అమ్మా, ఆయనతో మాట్లాడించినందుకు. ఇప్పుడు సంతోషంగా ఉందా?
ఇది అలారం కాదు చంద్రిక, డేంజర్ బిల్లో. అమ్మో, నిత్య కాల్ చేస్తుంది. అబ్బా, స్పీకర్ ఆన్ చేసి ఏమిటో అడుగు పౌడరు. హలో, గుడ్ మార్నింగ్ అమ్మా. ఎక్కడున్నారు? ఇంట్లోనేనమ్మా. మీ ఆంటీ పూజ చేస్తుంది, ఎక్సర్సైజ్ చేస్తున్నాను. మరి గురుకు ఎవరు పెడుతున్నారు? ఇది గురక శబ్దం కాదమ్మా, గంట గంట శబ్దమో. ఆ ఇంట్లో గంట అలా సౌండ్ చేస్తుందా? గంట పాడైపోయిందమ్మా, అందుకే సౌండ్ రావట్లేదు. ఏయ్, మీ కవరింగులు ఆపి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. దివ్య విషయమేగా, మేము చూసుకుంటాంలే. అబ్బే, నువ్వేం గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నేను చెప్పేది వింటారా? ఇప్పుడే ఆ ఏసీపీ నన్ను మీట్ అయ్యాడు. ఈ రోజు ఈవినింగ్ లోపు ఆ మంగని చూపిస్తాడంట. ఏంటమ్మా నువ్వు చెప్పేది? వాడికేదో సాలిడ్ ప్రూఫ్ దొరికినట్టుంది. షూర్గా చెప్తున్నాడు. చనిపోయిన మంగని ఎలా చూపిస్తాడమ్మా? అది బతికే ఉంది అని నాకు డౌట్గా ఉంది, కానీ ఎక్కడుందో ఎలా ఉందో తెలియట్లేదు. మాకు తెలుసుగా. ఏంటి? ఆ మంగ ఎక్కడుందో మీకు తెలుసా? ఇటివో, ఆ మంగ గురించి కాదమ్మా, నిన్ను ఆ ఏసీపీ ఎక్కడున్నాడో మాకు తెలుసు. ఆపు, అక్కడికి వెళ్లి వివరాలు తెలుసుకుంటాను అంటున్నారంతే. అందుకే మీకు కాల్ చేశాను. త్వరగా ఆ డీటెయిల్స్ కనుక్కొని నాకు కాల్ చేయండి. మంగ బతికే ఉన్నట్టు ఆ ఏసీపీకి ఎట్ట తెలిసింది చంద్రిక? వాడికేదో సాక్ష్యం దొరికిందని ఆ నిత్య చెప్పిందిగా. సాక్ష్యం కాదు, మంగ దొరికిందేమో. అది నిజమే పౌడరు, మంగ వాళ్ళ కంట పడిందేమో. వాయమ్మో, ఇప్పుడు ఏం చేద్దాం చంద్రిక? వెంటనే మంగ దగ్గరికి వెళ్దాం. అది అక్కడ ఉంటే సరే, లేదంటే ఏసీపీ దగ్గరికి వెళ్ళి మంగ అక్కడ ఉంటే కనుక మాయించేద్దాం. పద పద. ప్రొద్దుటే హఠాత్తుగా గుడికి తీసుకొచ్చారేమిటి వదిన గారు? అభికి నయమైతే గుడికొస్తానని మొక్కుకున్నాను వదినా. నాకు క్యూర్ అయింది నీ ప్రేమ వల్లమ్మా, ఈ దేవుడి వల్ల కాదు. నీ ప్రేమతో పాటు ఆయన చేసిన సాయం వల్ల కూడా అన్నకి క్యూర్ అయిందమ్మా. నిజమైన దేవుడు ఆయనే. నేను నీకు చెప్పలేదు దివ్య. నేను కూడా అమ్మకి చెప్పాను. మళ్ళీ గొడవ స్టార్ట్. అమ్మ అతనికంటే ఎక్కువ, ఆయన దేవుడి కంటే ఎక్కువ. అసలు ఆ దేవుడే లేడు. లేనివాడి కన్నా అతను ఎలా ఎక్కువ అవుతాడు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేనేం నిన్ను అడగలేదు. ఏంటి అభి ఇది? గుడికొచ్చి గొడవలేంటి? ఆ మాట తనతో చెప్పమ్మా. అసలు గొడవ చేసింది తనమ్మా. పాలు నీళ్ళల్లా కలిసిపోయిన అన్నా చెల్లెళ్ళు ఉప్పు నిప్పుల్లా చిటపటలాడిపోతున్నారేమిటమ్మా? అంతా అతని వల్లే. అవును, అంతా ఆయన వల్లే. ఆయన లేకపోతే మనం లేము. అతనేం మనల్ని క్రియేట్ చేయలేదు. అబ్బా అభి ఆపు. గుడికొచ్చింది మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండటానికి, గొడవ పడ్డానికి కాదు. పదండి పద. చెప్పండమ్మా. పంతులు గారు, నా కూతురు దివ్య, నా కొడుకు అభి, వీళ్ళిద్దరి పేరు మీద అర్చన చేయించండి. మా చారుకేశ పేరు మీద కూడా అర్చన చేయండి పంతులు గారు. అలాగేనమ్మా. జయంకుల్ పేరుతో కూడా అర్చన చేయించండి ఆంటీ. మళ్ళీ అతని పేరెందుకు? అయితే నువ్వు దివ్య కలిసిపోవాలని పూజ చేయిద్దాం. దివ్య అతను మర్చిపోతేనే నేను దివ్యతో మాట్లాడతా. నువ్వు ఆయన ఇష్టపడినప్పుడే నేను ఇద్దరు మాట్లాడతాను. పిల్లలు భలే గడుగ్గాయిల్లా ఉన్నారమ్మా. హరి ఓం శ్రీమన్మహా. ఎవరైనా వింటే అపార్థం చేసుకుంటారు. ఏమండి, మా అమ్మ దగ్గరికి వెళ్దామండి. అమ్మ మీకు థ్యాంక్స్ చెప్పాలని చెప్పిందండి. రండి.
ఒక్క నిమిషం ఆగు దివ్య. అమ్మే ఇక్కడికి వస్తానని చెప్పింది. పర్వాలేదమ్మా, మనమే అక్కడికి వెళ్ళి ఆమెతో మాట్లాడదాం. ఆవిడ పెద్దగా మాట్లాడరండి, మితవాషి నేను చూశానుగా. నాన్నారు మీరెవరిని చూసి ఎవరనుకుంటున్నారు? రేయ్, నాకింకా చెత్తవారం రాలేదురా, వయసు అయిపోలేదు. ఆ మాత్రం గుర్తుపట్టలేని అనుకుంటున్నావు ఏమిటి? వెధవనరు వెధవని. మీరు రండి సార్, నేనే పరిచయం చేస్తాను. రండి రండి. ఎక్కడికి వెళ్తున్నారు? మా అమ్మని చూడడానికి అంకుల్. వద్దు, ఆ పని అస్సలు చేయొద్దు. ఎందుకత్తయ్యా? మేం బతకాలని లేదు అల్లుడు నీకో. ఈ ఆవిడ ఇందాక నుంచి అదే మాట అంటున్నారు. అసలు ఏమిటి ప్రాబ్లం మీకు ప్రసాద్ గారు? అంటే గుడికి పూజ చేయడానికి వచ్చాం కదా, అది అవ్వకుండా వాళ్ళని వెళ్ళి చూడడం ఎందుకు అని. పూజ అయిపోయిందే. అయితే మా పని అయిపోయినట్టే. అసలు మీరిక్కడికి ఎందుకు వచ్చారు? మమ్మల్ని పిలవకుండా మీరెందుకు వచ్చారమ్మా? ఇప్పుడు అదా అత్తయ్య ప్రాబ్లం? మేం బయలుదేరే టైంకి మీరిద్దరూ నిద్రలేవలేదు. ఇప్పుడు మేల్కొని వచ్చాంగా. కథ మా మాట నచ్చుగా. ఏమిటండి మీ మాటలు? అసలు ఏమిటి మీ సమస్య? వీళ్ళతో తర్వాత మాట్లాడొచ్చు, ముందు మా అమ్మతో మాట్లాడతామండి. ఏంటి నీకంత తొందర? కాసేపు ఆగలేవా? పెద్దవాళ్ళు మాట్లాడుతున్నాం కదా. ముందు ఆవిడతో మాట్లాడి ఆ తర్వాత మీతో మాట్లాడతాను. పద బంగారం. అయ్యో దేవుడా, ఏం చేయాలి? హలో ఏసీపీ గారు. జై గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరెలా ఉన్నారు? నేను ఎందుకు మీకు కాల్ చేశానంటే, మిమ్మల్ని ఒకసారి నేను మీట్ అవ్వాలి. లొకేషన్ షేర్ చేస్తాను, రాగలరా? ఎందుకు? ఆ మధ్య మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తానని చెప్పాను. ఆ టైం ఈ రోజు వచ్చింది. గుడ్ న్యూసా? ఏంటి సార్? అభి, మాల చాలా బాగా వచ్చింది కదా? ఇంకా నీకు కోపం తగ్గలేదా? ఫోన్లో చెప్తే బాగుండదు. మీరు ఇక్కడికి వస్తే చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. బై ద వే, మీతో పాటు మీ ఫ్యామిలీని కూడా తీసుకురండి. మా ఫ్యామిలీనా? ఎస్, మీ ఆంటీ స్వరూప గారి ఫ్యామిలీని కూడా రమ్మని చెప్పండి. అందరికీ మంచి న్యూస్. ఓకే సార్, బయలుదేరుతున్నాం. జేజీపీని ఏసీపీ గారు వెంటనే రమ్మంటున్నారు. ఏదో గుడ్ న్యూస్ చెప్తారంట. వెళ్దాం. సరే, నువ్వు కూడా రా. అలాగే సార్. బంగారం, మనం తర్వాత కలుద్దాం. మీ అమ్మతో తర్వాత మాట్లాడతాను. సరేనండి, మీరు జాగ్రత్త. థ్యాంక్ యూ బంగారం. మీనాక్షి, మీరు జానకి గారితో ఇంటికి వెళ్ళండి, నేను సార్తో వెళ్తున్నాను. వెళ్ళొస్తాను బంగారం. జై మంగళు, దేవుడి దేవల కలవలేదు చంద్రిక. మరే, మనం చేయాల్సిన పని ఆ ఏసీపీ చేశాడు. అమ్మా, పద జయసార్ని కలుద్దాం. నేను రాను, నువ్వే వెళ్ళు. అలా అనకూడదు అభి. పద వెళ్దాం. పద పద.
మంగగారు వచ్చారా? జైసార్ ఇప్పుడే వెళ్ళిపోయారు. అయ్యో, సార్ని కలవాలనుకున్నానే. థ్యాంక్స్ చెప్పాలను. ఎవడు వాడు? ఏంటిదంతా? మంగ గురించి వాడికి తెలుసా? లేదమ్మా, నీకన్ని విషయాలు తర్వాత చెప్తాం, ఇప్పుడేం అడక్కో. ఆ ఏసీపీ వీణెందుకు తీసుకొచ్చాడు? తర్వాత చెప్తా ఉన్నాం కదమ్మా, ఇప్పుడు వదిలే. అవన్నీ పరువు తీసావు కదరా. సార్ వీడిని ఏం చేద్దాం సార్? లాకప్ డెత్ చేసేద్దామా? చెయ్యి, వదిలేసామే. వదిలేస్తే ఎలా సార్? ఉన్నా కూడా ఉపయోగం లేదు. వీటిని ఎక్కడ ఎలా మడత పెట్టాలో నాకు బాగా తెలుసు. రై, నువ్వెందుకు నిజం దాస్తున్నావో నాకు అనవసరం. కానీ ఒక ఆడపిల్లకి అన్యాయం చేస్తున్నావు, నిన్ను మాత్రం వదిలిపెట్టను. నీతోనే నిజం బయటికి రప్పిస్తాను. అవుట్ అవుట్. ఏంటి సార్, ఏదో హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అన్నారు, ఏమైంది? ఆ న్యూస్ కాస్త లేట్ అవుతుంది, మీరు బయలుదేరండి. లేని మంగ గురించి మీరు ఎంత ట్రై చేసినా వేస్ట్. మా టైం కూడా వేస్ట్ చేయకండి సార్. మీ టైం అస్సలు వేస్ట్ చేయను, అందుకేగా రంగంలోకి దిగాను. వన్స్ ఐ స్టెప్ ఇన్, అన్ని సెటిల్ అయిపోతాయి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మంగ బతికే ఉందని ఆ ఏసీపీ ఎందుకు అంత స్ట్రాంగ్గా చెప్తున్నాడు? జైని కూడా పిలిపించాడు అంటే తనకేదైనా స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరికిందా? ఏంటది? తను మంగని చూశాడా, లేదా మంగని చూసిన వాళ్ళు తనకి దొరికారా? లోపలున్న ఆ వ్యక్తికి మంగ గురించి తెలుసా? Excuse me? అమ్మయ్యా, ఓ పెద్ద గండం తప్పింది చంద్రిక. వాడెక్కడ నోరిప్పుతాడో, మంగ గురించి ఎక్కడ చెప్తాడో అని టెన్షన్ పడ్డాను. ప్రస్తుతానికి వాడిని సీన్ నుంచి తప్పించేశాం కదా, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం, పదండి. ఇది ఇంకా వెళ్ళలేదా? ఓ ఇప్పుడే బయటికి రావాలా? అమ్మో,
హలో, ఎవరు మీరు? ఎందుకు నా వంక అలా చూస్తున్నారు? నేను మీకు తెలుసా? మాట్లాడండి. పోనీ మంగ తెలుసా మీకు? ఆ పోలీసులు మిమ్మల్ని ఎందుకు పట్టుకున్నారు? వాళ్ళు మీ నుంచి ఏం ఆశిస్తున్నారు?